కేసీఆర్ గురించి ఎప్పటినుంచో చాలా మందిలో ఉన్నటువంటి ఒక రూమర్ ఏంటంటే, ఆయన అసలు తెలంగాణవాది కాదు. ఆయనది విజయనగరం. ఆయన ఒక కావాలని ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసి ఒక ప్రత్యేక హోదా ఆయన తెచ్చుకుందామనే ప్రయత్నం చేస్తున్నాడన్న మాట కూడా ఆ మధ్య కాలంలో బాగా వినిపించింది. అది మా చిన్నప్పుడు జరిగినటువంటి చర్చ ఇదంతా. ఆయన ఒక టీవీ5 ఇంటర్వ్యూలో శ్రీనివాసరావు గారితో మాట్లాడుతూ నందులు పద్మనందులు ఏదైతే ఉన్నారో మగధ సామ్రాజ్యం నుంచి ఎవరో చరిత్రలో రాస్తారండి. లేనిపోని ఇప్పుడు రాజుకున్నారు. ఈయన రాజుకి ఛత్రపతి శివాజీ గారు లాంటి గొప్ప మహా వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని కరుణేషన్ చేయమంటే చాలామంది ఎవరన్నా అగ్రకుల అహంకారులు ఒప్పుకోలేదు. నువ్వు సోదరాదు అనుకునే పరిస్థితిలో ఆయన గంగా పట్టని ఆయన్ని తీసుకొచ్చి మణుగులు కొద్ది బంగారం ఇచ్చి ఆయన చేయించుకునే పరిస్థితిలో ఈయన శిష్యుడి వంశస్థులు బొన్సుల వంశస్థులు రాసేసుకున్నారు. అలాగా ఈయన పద్మనందులు అని లేకపోతే ఇంకో కాకతీయులు కులానికి ఒక కులానికి అని రాసేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల ఆయన మాట్లాడుంటచ్చు. కానీ బట్ ఆ నందులు నేను అనుకోనండి, విజయనగరం అనుకోను. ఆయన తాత ముత్తాతల ఊరు కూడా అక్కడే తెలంగాణని. అంతకుముందు ఎవరెక్కడో చెప్తాం. ఇప్పుడు మా పూర్వీకులు ఉన్నారు అనుకోండి, ఒక 75 ఇంటి పేర్లు ఉన్నారు. భీమవరం దగ్గర అంటే హనుమకొండ దగ్గర భీమవరం నుంచి, అలాగే ఇప్పుడు అక్కడి నుంచి నేలకొండపల్లి, అక్కడి నుంచి బట్ల పెరుమారు, అక్కడి నుంచి పెరగడమి పాలకొల్లు వెళ్ళారని చెప్పి చరిత్ర ఉంటుంది. తెలగ అనే కులం తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అనే వాదన ఉంటాయి కొన్ని. ఇవన్నీ నిర్ధారణక నేను అనేది. కానీ నేను అనేదండి, ప్రాంత అస్తిత్వం ఉప ప్రాంతీయ అస్తిత్వం గురించి ప్రయత్నించడం, హక్కులు కాపాడుకోవడం తప్పు కాదు. వేరే ప్రాంత వాటిని దూషించడం తప్పు. ఆ ఎమోషన్ భావోద్వేగం నేను దాన్ని ఒప్పుకోను. ఇప్పుడు నా గుజరాతీలు అందరినీ నేను తిట్టాల్సిన లేదు. అదానీ గారి వ్యాపార సామ్రాజ్యం కోసం ఆంధ్రాని తెలంగాణ అస్థిరత పాలు చేస్తున్న నీచమైన కేంద్ర కుట్రలను వ్యతిరేకిస్తా. గుజరాతీ వాళ్ళు అందరినీ వ్యతిరేకించిన పని ఏముందండి? ఇప్పుడు మా నాన్నగారి పేరు గాంధీ, మా అమ్మగారి పేరు జిజాబాయి, ఛత్రపతి శివాజీ తల్లి పేరు. మరి 90 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలా మా తాతగారు వాళ్ళు ఎలా పెట్టారు? వీళ్ళు ఎలా చేశారు? ఇప్పుడు తెలుగువాడికి జాతీయ భావన ఎప్పుడూ ఉందండి ఇలాగ. అందుకని సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, భావోద్వేగంలో మనం వెళ్తూ ఉంటాం. నేను భావోద్వేగం నుంచి వచ్చినాడు, నేను రాజకీయంగాని కాదు. ఆ టైంలో బయటికి వెళ్ళి పుస్తకాలు ప్రశ్నించి నేనేనండి 18,500 కాపీలు ఎంత ఖర్చు నా జీవితంలో నా ఖర్చు అయిపోయినట్టు అయిపోయింది. అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయం అన్నీ మానేశాను, బిజినెస్ అన్నీ మానేశాను, అన్నీ పక్కన పెట్టాను. ఆస్తులు అమ్మటం మొదలుపెట్టాను. జీవితంలో చాలా కోల్పోయాను. ఒక ఎమోషన్, భావోద్వేగం తెలుగు జాతి అనే ఉద్దేశంతో. పైగా కోస్తా దేశపతి శ్రీనివాస్ గారు, రసమే బాలకృష్ణ గారు, ఇంకో పెద్ద ముగ్గురు కలిసి సతీష్ గారి దగ్గర కూర్చున్నప్పుడు రోజే మాట్లాడుతున్నాం ఆంధ్రుల గురించి తిడతారేంటయ్యా? నిజాం ఆంధ్ర తీగన తెంపిన దాశరథి గారు ఆంధ్ర చంద్రులే ఎంత బాగా రాశారు, అంతా ఆంధ్రులని. నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ జై ఆంధ్ర, దొడ్డి కొమరేశ్ చనిపోయింది ఆంధ్ర మహాసభ కదా, జూలై 4 కడివెండి గ్రామంలో. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆహుతి అయిన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరే కదా, ఆంధ్ర మహాసభ కదా. ఆరుట్ల కమలాదేవి, రామచంద్రరెడ్డి గారు, లేకపోతే వీళ్ళందరూ పోరాడింది ఆంధ్ర మహాసభ కదా. ఏమి వేషమురనీదు, ఏమి భాష ఎరునీదు, ఏమి కొలుకు ఎందుకురా అని మాట్లాడుతూ, అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాదని చుసకిలించు ఆంధ్రుడా నీవు చావెందురు అని కాళోజీ నారాయణరావు. ఆయన బేసికలీ మహారాష్ట్ర తెలంగాణగా ఉండొచ్చు, వరంగల్లో స్టేట్ అయిన ఆయన కాళోజీ నారాయణరావు గారు తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఆంధ్రులుగా సంపిస్తూ అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాదనొచ్చు. ఆంధ్రం అంటే తెలుగు అనే భాష కాదని, ఆంధ్రమే తెలుగు. ఇది చాలామంది ఖచ్చితంగా చెప్తున్నా నేను. విభేదాలు చాలా ఉండొచ్చు, దీని మీద విభేదం లేదండి. కాళోజీ నారాయణరావు తీస్తారు. కాళోజీ నారాయణరావు తెలుగు భాష దినోత్సవం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచి. అందుకని ఆంధ్రంబు రాదనొచ్చు. ఇంకోటి చెప్పాను, మొత్తం తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప రచయిత సురవరం ప్రతాపరెడ్డి గారు. ఆయన రాసింది ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఆదిలాబాద్, సిరోంచ, అహిమ మొత్తం అన్ని ప్రదేశాలు తీసుకుని ఆంధ్ర సాంఘిక చరిత్ర రాశాడు. ఆయన తెలంగాణలో ఉండే తెలంగాణ నుంచే మొదలుపెట్టి మిగతా ఆంధ్ర సాంఘిక చరిత్ర రాశాడు. బమ్మెర పోతరం మొదటి కవి. నాకు నన్నయ్య గారికి మా ఆదికవి అభ్యంతరం పెడితే నాకేం అభ్యంతరం లేదన్నాను. అదేంటన్నారు వీళ్ళు మిగతా వాళ్ళను. అదే తెలంగాణ కోసేది రాయలసీమ ఉంది, ఏముంది దాంట్లో? ఆంధ్రుడు నన్నయ్య కన్నా ముందున్నా అంటే ఆయనే ఆదికవి పెట్టుకోండి, బమ్మెర పోతన ఆదికవి మంచిదే. తెలంగాణ ఉంటే మంచి కాదా? బమ్మెర పోతన రాసింది శ్రీమత్ ఆంధ్ర మహాభాగవతం. నేను చెప్పింది 800 సంవత్సరాలు చెప్తుంది, అది 700 సంవత్సరాలు. అందువల్ల ఏదైంది ఒకళ్ళని తిట్టుకోవడం ఏంది అనే భావన.
సరే తర్వాత చాలా కాలం అయిన తర్వాత విడిపోతే నేను ఎల్మ శివాజీ గారు సరే విడిపోతే సోనియా గాంధీ గారి విడిపోతే సరేనండి, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇబ్బంది లేకుండా ఒక తెలుగు ఫెడరేషన్ కిందన్నా ఉండేటట్టు, ఇబ్బంది లేకుండా ఒక ఫెడరేషన్ ఐక్యంగా ఉండేటట్టు ఆయన దగ్గరికి వెళ్ళాము. అద్వానీ గారి దగ్గర చాలా గట్టి పోరాటాలు చేస్తాను. ఒక సింగిల్ వాయిస్గా ఆఖరికి నీటిపారుదల మీద వెళ్ళిన నాగేంద్ర చనిపోయారు పెద్ద ఆయన. మొత్తం ప్రాజెక్టులు ఇప్పటికీ కర్ణాటక రాకపోతే ఆల్మట్టి నేను వ్యక్తిగతంగా కాళ్ళు అంటే అక్కడ చాలాసార్లు రానివ్వరండి వాళ్ళు కాలినాటికని చాలా కోణంలో వెళ్ళి ప్రాజెక్టుల మీద కూడా పుస్తకం రాశాను. మీరు ఉద్యమం కూడా చేశారు 10 సార్లు. అది కాకుండా ఇవాళ ఇప్పుడు కొత్తగా కోస్తా రాయలసీమ నుంచి నీటిపారుదల నిపుణులు వస్తున్నారంట. ఆయన నాకు తెలియదు, ఒకళ్ళు మంచివాళ్ళే ఉంటారు, కానీ వీళ్ళు ఎవరో 15 ఏళ్ళలో ఇప్పుడు కనపడలా. హైకోర్టులో కేసులు వేసాను నీటిపారుదల. నేను నాకు ఎగ్నెస్ట్ విద్యాసాగర్ రావు గారు, గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కాదండి, విద్యాసాగర్ రావు గారిని చాలా గొప్పవాడు, నీటిపారుదల నిపుణుడు. చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఇప్పుడు విధానాలు చనిపోయినప్పుడు మన కర్మనఘాట్ల అంత్యక్రియలు జరిగిన ఇంటికి వెళ్ళి వచ్చాను. అప్సిగోడలు ఉంటారు చెప్తున్నాను. మేము గట్టిగా తీవ్రంగా వాదించుకున్నాం. నీటిపారుదల నిపుణుడు కాదు కదా నువ్వు అన్నది. చూడండి మీ SRSP రిజర్వాయర్ ఎంత, FRL 1090, లేకపోతే లక్ష్మీ కెనాలు 1025, సరస్వతి 45, మే 65 సెక్షన్, ఇది లెవెల్స్, ఇది దీని లెవెల్ ఇది, ఇన్ని TMCలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను నేను అన్ని నీటిపారుదల విషయంలో. తప్పనిసరి నేర్చుకోవాల్సి వచ్చింది, పాటలు నేర్చుకోవాల్సి వచ్చింది. తప్పనిసరి అంటే కొన్ని చోట్ల కొన్ని అభిమానంతో ఈ విధంగా వెళ్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రవేశించి సరే ఏం చేశారు, పెట్టు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు బిల్లు ఇమ్మంటాం, ఎవరు అనుకుని తెలంగాణ అసెంబ్లీలో పెడతాం, ఆవిడ అనౌన్స్ చేయటం, దాని మీద ఉద్యోగం రావటం, మేము కూడా తప్పనిసరి. ఎందుకంటే సరే ఆ రోజు సమైక్యాంధ్రానికి హక్కులు లేకుండా విడిపోవటం కంటే కలిసి ఉండటం మంచిదనే భావన. లేదా విడిపోతుంది తెలుసు. విడిపోయేటప్పుడు ఏం హక్కులు కావాలో కూడా కేంద్రానికి స్పష్టంగా ఇంత 750 పేజీలు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చాను. చరిత్ర వాళ్ళ మర్చిపోవటానికి కొంతమంది మాసిపూసి మారేపకాయ చేయొచ్చు, కానీ జస్టిస్ శ్రీకృష్ణ గారి టైంలో దుగ్గల్ గారు ఫోన్ చేశారు రాజకీయంగా. ఈ దేశంలో మొత్తం 1,25,000 అప్లికేషన్లు వచ్చినాయండి. ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాం 6వ తారీఖున. మా కమిటీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ప్రారంభిస్తుంది, మీతోనే ఈ చర్చలు ప్రారంభిస్తున్నాం. అదేంటంటే నాకెందుకు ఇచ్చారన్న. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, TRS లేదా కళాస అన్నీ ఉన్నాయి కదా. లేదండి, మీరు గత 10 సంవత్సరాల మీరు ఇచ్చిన రిపోర్ట్ ఉంది, నాతోనే ఈ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నెగోషియేషన్స్ ప్రారంభించి నా తర్వాత కవిత గారు పిలిచారు. ఉదయం మీరు కావాలంటే షెడ్యూల్ ఇవాళ నెట్లోకి వెళ్ళరు.